ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని విడవక మిక్కిలి ప్రేమిస్తూ ఉన్న ప్రియ పరలోకపు తండ్రి, మరొక పర్యాయము స్తోత్రమయ్యా. మీ ప్రియ పాదముల చెంత దేవా, మీ ప్రియ కుమారులముగా, మీ ప్రియ కుమార్తెలముగా చేరి దేవా, చిన్న మందవలే మీ సన్నిధానములోనికి దేవా, మీకు సంబంధించిన వారముగా మేము చేరి మీ నామమును గణపరచి దేవా, మీ నామమును ఆరాధించి పూజించి దేవా, మీ సన్నిధిలో ప్రహర్శించడానికి మీరు చూపుతూ వచ్చిన మీ కృపకై స్తోత్రములు. దేవా, కీర్తనకారుడైన దావీదు తన జీవితములో మీ సన్నిధిలో ఉండటము ద్వారా దేవా ఎంతో నెమ్మది ఉన్నది, ఎంతో మేలున్నది, ఎంతో సుఖమున్నదని దేవా తాను అనుభవించి దేవా తన జీవితములో తిరిగి తండ్రి ప్రభా మా వంటి నేటి తరమునకు అనేకమైన మాటలను తాను రచించగలుగుతూ వచ్చినాడు. అట్టి అనుభవములో దేవా మేము ఉండి తండ్రి భవిష్యత్ తరం కొరకై మీ రాజ్యమును కట్టే అనేకులను దేవా మేము సిద్ధపరిచి గుంపులోనికి ఈ దినం మీరు నన్ను మమ్మల్ని నడిపిస్తా వచ్చిన మీ ప్రేమను బట్టి స్తోత్రములు. దేవా, కరుణించుము. ఇంతవరకు మీరు చూపిన మీ యొక్క మహాకృపను బట్టి స్తోత్రములయ్యా. గడిచిన వారమంతా అనేకులు మా కనుల ఎదుట రాలిపోయినప్పటికీ మీరు నన్ను మమ్మల్ని దృష్టి ఉంచి దేవా మీరిచ్చిన ఈ సజీవ స్థితిని బట్టి వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాము. ప్రత్యేకించి దేవ విజ్ఞాపన చేస్తున్నాం, ఈ దినం పరిచర్య అంతట్లో మీరే సహాయము చేస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. పాటలు పాడేవారిని బలపరచండి, వాయిద్యములు వాయించేవారిని బలపరచండి. దేవా, సమస్తము మీ యొక్క నామ మహిమార్థమై దేవా మీ నామ ఘనత కొరకై పనిచేయలాగున మీరు సహాయము చేస్తురండి. దేవా, మాకు కాదేహోవా, మాకు కాదు, మీ కృపాసత్యమును బట్టి మీ నామమునకు మాత్రమే మహిమ ఘనత ప్రభావములు కలుగుటకు సహాయము చేయండి. దేవా, అట్లాగూ నిలవబడుతున్న మీ దాసుని బలపరచండి, పరము నుంచి కొంత అనుగ్రహించండి. దేవా, మీ ప్రజల ఆత్మ సంబంధమైన ఆకలి దప్పికను మీరే తీరుస్తురండి. ఏదో ఖాళీ హృదయంతో వచ్చి ఖాళీ హృదయంతో ఏ ఒక్కరు వెళ్లకుండా మీరు సహాయం చేయండి. దేవా, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. దేవా, మీరు మాట్లాడే దేవుడు, ఆది కాండం మొదలుకొని దేవ ప్రకటన వరకు దేవ మీ ప్రజలందరితో మీరు మాట్లాడే దేవుడు. దేవ, కరుణించు. ఈ దినం మీరు మాతో మాట్లాడండి. మా యొక్క కఠినమైన హృదయములను దేవా మీరే మారుస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా, వ్యక్తిగత ఆరాధన సమయాన్ని మీరే దీవెనకరంగా ఉంచండి. మేము దేవ మా పితరుల వలె మమ్మల్ని మేము తగ్గించుకొని మిమ్మల్ని ఆరాధించినప్పుడు ఇంపైన సువాసనను ఆగ్రానించే విధముగా మా జీవితములుండి మిమ్మల్ని ఆరాధించే ఆధిక్యతలోనికి నడిపించుమయ్యా. వాళ్ళను సమీపించే విషయంలో కూడా మమ్మల్ని మేము పరీక్షించుకొని దేవా మీరు నన్ను మమ్మల్ని అంగీకరించే విధముగా ఉండి బల్లం చేరుటకు సహాయం చేయండి. దేవా, ఆశీర్వాదపు వచనపు పాత్రలోనికి మేము పాలు పొందబోతున్నప్పుడు ఆశీర్వదింపబడిన వారముగా ఆశీర్వాదానికి కారణముగా మేము ఉండులాగాను మీరు సహాయం చేయండి. చివరి ప్రార్థన, చివరి ఆశీర్వాదం వరకు మీ సన్నిధిని దేవా మీరు మాకు తోడుగుంచండి. దేవా, ప్రత్యేకించి కరెంటును మైక్ సిస్టమ్ను మీ స్వాధీనంలో ఉంచుకుని చక్కగా పనిచేయటకు సహాయం చేయండి. పిల్లలు అటు ఇటు తిరగకుండా, పెద్దలు నిర్లక్ష్యంగా ఉండకుండా మీరు సహాయం చేయండి. దేవా, మీ సన్నిధి యొక్క సంతోషమును, మీ సన్నిధి యొక్క ఆనందమును దేవా మేము అనుభవించలాగున మీరు సహాయం చేయండి. దేవ, వాతావరణం తేటపరిచారు, స్తోత్రాలు. ప్రత్యేకించి ఎండ నుంచి మీరే తండ్రి ప్రభా నామా యొక్క దేహములను సంరక్షిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. శత్రువు ఎక్కడ పని చేయకుండా సహాయము చేయండి. దేవా, శత్రువుకు సిగ్గు, మీ నామమునకు మాత్రమే మహిమ ఘనత ప్రభావములు కలుగుటకు సహాయము చేయమని వందనములు చెల్లిస్తూ మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటూ మిక్కిలి వినయముతో యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 586. పాట సంఖ్య 586. దేవా, నీ సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము. దేవా, నీ సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము. దీనుల
మొర పెట్టుచున్నాము దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొర పెట్టుచున్నాము దీనులమై మొర పెట్టుచున్నాము అపరాధులకు నీదు ప్రజల నెపమూలాన్ని యోబాపి అపరాధులకు నీదు ప్రజల నెపమూలాన్ని యోబాపి కృపాలుండాగు ప్రభువా కృపను చూపి రక్షించుమయా కృపాలుండాగు యేసు ప్రభువా కృపను చూపి రక్షించుమయా దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొర పెట్టుచున్నాము దీనులమై మొర పెట్టుచున్నాము చేసి ఉన్నాము నేరములెన్నో చేసిన మేలు తను మరచి చేసి ఉన్నాము నేరములెన్నో చేసిన మేలు తను మరచి మోసములలో పడి ఉన్నాము యేసు ప్రభు జయము నిమ్ము మోసములలో పడి ఉన్నాము యేసు ప్రభు జయము నిమ్ము దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొర పెట్టుచున్నాము దీనులమై మొర పెట్టుచున్నాము దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొర పెట్టుచున్నాము లోకపు మాయా తలకు లొంగి లోకుల మాటల వినియో లోకపు మాయా తలకు లొంగి లోకుల మాటలను వినియో నీ కట్టడలను మరచితిమి కాటుము మమ్ము నీ వాక్యము చే నీ కట్టడలను మరచితిమి కాటుము మమ్ము నీ వాక్యము చే దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొర పెట్టుచున్నాము దీనులమై మొర పెట్టుచున్నాము నీ స్వార్థులకు నీ దాసులను విశ్వాస ప్రామాణికులను నీ స్వార్థులకు నీ దాసులను విశ్వాస ప్రామాణికులను శాశ్వత
శాశ్వతమైన ప్రేమతో నింపు విశ్వాసులు స్థిరపడి నడువా శాశ్వతమైన ప్రేమతో నింపు విశ్వాసులు స్థిరపడి నడువా నిధిలో నిలచేనులమై మొర పెట్టుచున్నాము దీనులమై మొర పెట్టుచున్నాము సహవాసములో నిలిపి సహనము మాకు నేర్పించి సహవాసములో నిలిపి సహనము మాకు నేర్పించి మహిమా పూర్ణుడ యేసు నిన్ను ఈ మహిలో చాటించుటకు మహిమా పూర్ణుడ యేసు నిన్ను ఈ మహిలో చాటించుటకు నిధిలో పెట్టుచున్నాము పాట సంఖ్య 587. పాట సంఖ్య 587, సాంగ్ నెంబర్ 587. ప్రార్థన వినెడు దేవా ప్రార్థించుమని నా ప్రభువా స్వార్థము నెల్లరోసి హరి తెరి మేమోడు స్వార్థము నెల్లను రోసి హరి తెరి మేమోడు పొందిన మేలుల హరసి మందిర సమృద్ధి విరసి పొందిన మేలుల హరసి మందిర సమృద్ధి విరసి పొందితి మేలలో నిందను దేతి మయ్యా పొందితి మేలలో పాదలు నిందను దేతి మయ్యా ప్రార్థన వినెడు దేవా ప్రార్థించుమరిన ప్రభువా స్వార్థము నెల్లను రోసి హరి తెరి మేమము చూడు స్వార్థము నెల్లను రోసి హరి తెరి మేమము చూడు ఒప్పుకొనుచుంటి మీలలో
వలె మేము అపవిత్రులమై నీదు కోపము రేపితి అయ్యా అపవిత్రులమై నీదు కోపము రేపితి అయ్యా ప్రార్థన వినేడు దేవా ప్రార్థించు మరిన ప్రభువా స్వార్థము నెల్లను దోసి స్వార్థము నెల్లను దోసి చూడు ఇరుకున పడియో టీమీ అరులెల్లరు మమ్ము చూచి ఇరుకున పడియో టీమీ అరులెల్లరు మమ్ము చూచి పరిహాసములు చేయా తరుణముని స్థితి అయ్యా పరిహాసమును చేయా తరుణముని స్థితి అయ్యా ప్రార్థన వినేడు దేవా ప్రార్థించు మరిన ప్రభువా స్వార్థము నెల్లను దోసి కరిచెరితిమి మమ్ము చూడ స్వార్థము నెల్లను దోసి కరిచెరితిమి మమ్ము చూడు ఆశించితిమి నిన్ను శాశ్వత కృపగల దేవా ఆశించితిమి నిన్ను శాశ్వత కృపగల దేవా దోసివేయని మా దేవా నీ చెంత చేరితే అయ్యా దోసివేయని మా దేవా నీ చెంత చేరితే అయ్యా ప్రార్థన దేవా ప్రార్థించు మరిన ప్రభువా దోసి కరిచెరితిమి మమ్ము చూడు స్వార్థము నెల్లను దోసి కరిచెరితిమి మమ్ము చూడు నీ ముఖమును దాచకుము నీ మార్గమును నేర్పించు నీ ముఖమును దాచకుము నీ మార్గమును నేర్పించు నింపు నీ ఆత్మను మాలో సంపూర్ణులుగా చేయు అయ్యా నింపు నీ ఆత్మను మాలో సంపూర్ణులుగా చేయు అయ్యా
దేవా ప్రార్థించు మరిన ప్రభువా స్వార్థము నెల్లను దోసి సరిజరి నీవి మమ్ము చూడు స్వార్థము నెల్లను దోసి సరిజరి నీవి మమ్ము చూడు. చివరిగా పాట సంఖ్య 589. పాట సంఖ్య 589. మొదటి 2 చరణాలు మాత్రమే. ఎడతెగక ప్రార్థించుము ఎడతెగక ప్రార్థించుము మెలకువతో కొనసాగుము ఎడతెగక ప్రార్థించుము ఎడతెగక ప్రార్థించుము క్రీస్తుని ఉపం దేశమును పొందే క్రీస్తుని ఉపం దేశమును పొందే ఆయన మాదిరి అందుంచి ఆయన మాదిరి అందుంచి ప్రార్థించుము కృతజ్ఞతతో ప్రార్థించుము కృతజ్ఞతతో ఆనంద గీతము పాడొచ్చును ఆనంద గీతము పాడొచ్చును ఎడతెగక ప్రార్థించుము ఎడతెగక ప్రార్థించుము మెలకువతో కొనసాగుము ఎడతెగక ప్రార్థించుము ఎడతెగక ప్రార్థించుము ఆయన రాకడ సమీపము ఆయన రాకడ సమీపము అర్ధరాత్రి కోడి కూయు అప్పుడు అర్ధరాత్రి కోడి కూయు అప్పుడు గమనికలేని పాని వలె నుండిన గమనికలేని పాని వలె నుండిన యజమానుని శిక్షకు గురియగుదు యజమానుని శిక్షకు గురియగుదు ఎడతెగక ప్రార్థించుము ఎడతెగక ప్రార్థించుము మెలకువతో కొనసాగుము ఎడతెగక ప్రార్థించుము ఎడతెగక ప్రార్థించుము. చివరిగా చివరి చరణం చివరి చరణం లేచి నిలవబడి పాడుకుందాం.
మీ ఆత్మ జీవమును తాకడాయందు, మీ ఆత్మ జీవమును తాకడాయందు, నిందారహిత సంపూర్ణతతో, నిందారహిత సంపూర్ణతతో సమాధాన కర్తను ప్రార్థించుము, సమాధానం కర్తను ప్రార్థించుము. కాపాడబడను పరిశుద్ధతలో, కాపాడబడను పరిశుద్ధతలో, ఎడతెగక ప్రార్థించుము, ఎడతెగక ప్రార్థించుము. మెలకువతో కొనసాగుము, ఎడతెగక ప్రార్థించుము, ఎడతెగక ప్రార్థించుము. దయచేసి కూర్చోండి. Shall we turn our Bibles as our usual part for the worship message? మనం ప్రభును ఆరాధించక మునుపు మనం మన భాగమును ధ్యానించి, యథాప్రకారంగా ధ్యానిస్తూ ఉన్న భాగమును ధ్యానించి తర్వాత మనము ప్రభును ఆరాధించే ప్రయత్నం చేద్దాం. దాని కొరకై రండి. షాల్ వి టర్న్ అవర్ బైబిల్స్, షాల్ వి టర్న్ అవర్ బైబిల్స్. ఇప్పుడు ప్రశ్న అవ్వకు, మనము ఆరాధన కొరకై ఏ పుస్తకాన్ని ధ్యానిస్తూ ఉన్నాం? బైబిల్ అనేది పుస్తకం పేరా? బైబిల్ ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? ఎన్ని పుస్తకాలు? బైబిల్ ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాల్లో మనము ఆరాధించడం కోసమై ధ్యానిస్తూ ఉన్న పుస్తకం పేరేంటంట? 10 రోజుల క్రితం మనల్ని తిట్టినోడు గుర్తుంటాడు, అవునా కదా? 10 ఏళ్ల క్రితం మనకు వెన్నుపోటు పొడిచినోడు కూడా గుర్తుంటాడు. కానీ క్రైస్తవ సమాజము భ్రష్టు పట్టడానికి ఏకైక తొలి కారణం ఏంటంటే దేవుని వాక్యం గుర్తుండదు. మనకు ప్రతి వారము తింటూ ఉంటాం, కానీ మనం తినేది మనకు గుర్తుండదు. ఎంత వ్యత్యాసము కదా. రండి, షాల్ వి టర్న్ అవర్ బైబిల్స్, బుక్ ఆఫ్ జెనసిస్. ఏ పుస్తకం ధ్యానిస్తూ ఉన్నాం మనము? ఆది కాండము ధ్యానిస్తూ ఉన్నాం. రండి, ఆది కాండం 22వ అధ్యాయము. ఎన్నో వచనం? స్మైలీ, ఎన్నో వచనం? ఏం జాన్, ఎన్నో వచనం? నీకు కటింగ్ కొట్టించే తల్లికి అన్ని ఎగిరిపోయినట్లున్నాయి. 22వ అధ్యాయం ఎన్నో వచనం? 17వ వచనం. ఓకేనా? ఆది కాండము 22వ అధ్యాయము 17వ వచనం. షాల్ వి టర్న్ అవర్ బైబిల్స్ అంటూ బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 22 వర్స్ 17. రీడింగ్ ఆల్ టుగెదర్. ఆది కాండం 22వ అధ్యాయము 17వ వచనం అందరం కలిసి చదువుకుందాం. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసెదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు. ఇక్కడ మనము చూస్తే దేవుడు మనల్ని ఏం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడంట? ఆశీర్వదించడానికి
ఇష్టపడతా ఉన్నాడు. గత వారం ఏం వింటా వచ్చాం మనం ఆరాధన కొరకై? అంతేనా? దానికంటే ముందు నేను ఒక వచనం చెప్పాను, 22వ అధ్యాయం 17వ వచనం. అబ్సల్యూట్లీ రైట్. అండ్ ఆఫ్టర్ దట్ ఒక ప్రధానమైన మాటను ఆధారం చేసుకొని దీన్ని మనం ధ్యానించాం. ఈ దినము కూడా అదే ధ్యానించబోతా ఉన్నాం. అందుకు ఇట్స్ ఎ కోరిలేటెడ్ థింగ్. బుక్ ఆఫ్ ఎఫెసియన్స్ చాప్టర్ 1 వర్స్ 3. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. దయచేసి ఎవరైనా చదవండి, దయచేసి ఎవరైనా ఒక్కరు చదవండి గట్టిగా. బుక్ ఆఫ్ ఎఫెసియన్స్ చాప్టర్ 1 వర్స్ 3. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఏంటంట? ఇది మనం ఏమంటారు, ఇది మనము ధ్యానించబోతా ఉన్న మాట. కనుక మనం మన జీవితంలో చూస్తే దేవుడిచ్చిన ఆత్మ సంబంధమైన ఏమంటది ఆశీర్వాదము. కొంతమంది పేర్లు పెట్టుకుంటూ ఉంటారు కదండి. పుట్టిన వెంటనే ఎట్లాంటి పేర్లు పెడతారంటే ఆశీర్వాదమ్మ. ఏం పేరంట? ఆశీర్వాదమ్మ. ఆశీర్వాద ఆట కాదు, ఓకేనా? రైట్. ఇంకేంటంట? ఆశీర్వాదయ్య లేదా ఆనందయ్య. అంటే సంతోషం ఉంటుందా? పేర్లో ఉంటుందా? ఇప్పుడు మా ఇంటి పక్కన ఒక అమ్మాయి ఉంది, అమ్మాయి పేరు స్వీటీ. నేనేమని పిలుస్తానంటే అమ్మాయిని, ఒకవేళ అమ్మాయి చాక్లెట్ తీసుకెళ్తాను అనుకో, నీ పేరు స్వీటీ కదా, నువ్వెందుకు తింటున్నావు చాక్లెట్, నువ్వు స్వీట్గా ఉండాలి కదా అంటే, అంకుల్ ఇవ్వండి అంకుల్ అంటది. కాబట్టి మనం మన జీవితంలో కొన్నిసార్లు మనం పేర్లు పెట్టుకున్నంత మాత్రాన మన జీవితాలు ఏం చేయబడమంట? మార్చబడవు. ఒక 2 రోజుల క్రితం ఒక అక్క నన్ను అడిగింది, అన్న నీ పేరు ఏం పేరు అన్నా అని. నా పేరు నాగేంద్ర అక్క అన్న. అంటే అన్న మరి మీరేమో వాట్సాప్లో దేవుని వాక్యాలు పెడతారేనా? నేనన్నా బ్రతుకు మార్చబడాలన్నా పేరు మార్చబడాలన్నా ఏది ముఖ్యమన్నా అంటే, కరెక్టే బాగా చెప్పినావన్నా అనింది. కాబట్టి మనం మన జీవితంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం బట్టి దేవుడు మనకు ఎటువంటి ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడంట? ఆత్మ సంబంధమైన. భూ సంబంధమైనవి కావు. భూ సంబంధమైనవి మనం ఏమైనా చేయొచ్చు. మనం మంచి పనులు చేసినా సంపాదించవచ్చు, అక్రమము చేసైనా సంపాదించవచ్చు, లేదు అంటే ఇంకేంటంట ఏదైనా చేయొచ్చు. అయితే పర సంబంధమైనది ఎవరి ద్వారా కలుగుతాయంట? ఆశీర్వాదాలు దేవుని ద్వారా మాత్రమే కలుగుతాయి. దేవుని ద్వారా మాత్రమే కలుగుతాయి. దేవుడు లేకుండా పర సంబంధమైన ఆశీర్వాదం ఎవ్వరి మీదికి రాదు. ఇప్పుడు ఉన్న సమాజము మీదికైనా, రాబోయే సమాజము మీదికైనా, లేదా వెళ్ళిపోయిన సమాజం మీదికైనా క్రీస్తు యేసు ద్వారా తప్ప పర సంబంధమైన ఆశీర్వాదములు మనుషుని మీదికి రావు. అయితే దేవుడు మనకు ఎన్నో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములను మనకు అనుగ్రహించాడు. గత వారం దానిలో ఒకటి మనం ధ్యానించింది ఏంటంటది? గత వారం ఏం నేర్చుకున్నాం? రక్షణ అన్న ఆశీర్వాదమే చూసింది. మనలో కూడా చాలా క్వాలిటీస్ ఉంటాయి కదా, చాలా మంచి లక్షణాలు ఉంటాయి. అట్లాగే దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలు ఆదికాండం 1వ అధ్యాయం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు చూస్తే ఈ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనం వెతికే కొలది దేవుడు ఏం చేస్తాడు? దేవుడు బయలుపరుస్తాడు. అందుకే చాలా మంది బైబిల్ పండితులు ఏమంటారంటే, అయ్యా బైబిల్ అన్నది ఏంటంట? తరగని గని అంట. బైబిల్ ఏంటంట? తరగని గని. రేచల్ అంటది, బా నేను 8 సార్లు చదివినా ఇదేందో నాకు కొత్తగా ఉంది అంటది కదా. కాబట్టి మనము చూస్తే ఎన్నిసార్లు చదివినా కూడా నూతనమైన పుస్తకముగా ఉండగలిగే ఏకైక పుస్తకం ఏంటంట? బైబిల్ మాత్రమే. కాబట్టి ఇక్కడ మనము చూస్తే దేవుడు మనకు ఆత్మ సంబంధమైన
ఆశీర్వాదం. కాబట్టి ఈ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములో రెండవది మనము ధ్యానించబోతా ఉన్నాం. అదేంటంటే విమోచన. ఏంటంట? విమోచన, రెడెంప్షన్ ఇంగ్లీష్లో అయితే. విమోచన అంటే ఏంటంట? నేను రేచల్ని అడిగిన మార్నింగ్, ఏమమ్మా నేను ఒక ప్రశ్న ఇస్తాను నిన్నంటే అడగండి అనింది. నేనన్నా విమోచన అంటే ఏంటంటే ఫస్ట్ పాపం కట్ చెప్పింది అనమాట. కట్టు పూర్తిగా చెప్పాల, తెలుసు కానీ ఎట్లా చెప్పాలనో తెలియదు. అందుకు నేను అన్నాను సింపుల్గా విమోచనము అంటే ఏంటంటే ఒకని చేతిలో ఉన్న వానిని డబ్బులు పెట్టి కొని, ఏంటంట ఒక చేతి క్రింద ఉన్నవాడిని అంటే ఒక బానిసను డబ్బులు పెట్టి కొని వానికి స్వతంత్రత ఇవ్వటమే ఏంటంట విమోచన లేదా విమోచనము. కాబట్టి మనం మన జీవితంలో చూస్తే దేవుడు మనకిచ్చిన రెండవ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము ఏంటంట విమోచనము. ఇట్స్ ఎ రిడెంప్షన్ త్రూ క్రైస్ట్. వితౌట్ క్రైస్ట్ దేర్ ఈజ్ నో రిడెంప్షన్. యేసుక్రీస్తు ప్రభు వారు లేకుండా ఈ విమోచనము మానవులకు ఎవ్వరికి కూడా సంబంధము లేనటువంటిది. యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మాత్రమే ఈ విమోచనము అన్నది సాధ్యమవుతోంది. నేను మరలా చెప్తా ఉన్నాను, బుక్ ఆఫ్ ఎఫెసియన్స్ చాప్టర్ 1:3 సేస్ ఇట్స్ ఎ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్. ఇవేంటంట ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, భౌతికపరమైనవి కాదు. 10 రకాల వస్త్రాలు వేసుకుంటే ఆశీర్వాదం కాదు, 10 కార్లుంటే ఆశీర్వాదం కాదు. మరి మీరు అనుకోవచ్చు, అన్న 10 కార్లు లేకోకుండా భిక్షాటన చేస్తూ నేను యేసయ్య బిడ్డనని చెప్పుకుంటే ఆశీర్వాదం అంటే ఎస్, బైబిల్లో రాయించబడింది. అయ్యా నీవు పేదవాడమైనా పర్వాలేదు, నీవు దీనుడమైనా పర్వాలేదు, నీవు దరిద్రుడమైనా పర్వాలేదు, అయితే నీ మదిలో ఎవరుండాలంట యేసయ్య ఉండాల. సండే స్కూల్ పాటలు భలే ఉంటాయి కదా, వాళ్ళు ఎలా కడతారో కానీ సండే స్కూల్ టీచర్లు ఎక్సలెంట్గా ఉంటాయి. యేసు లేకపోతే నీకున్నదంతా ఏంటంట సున్నా అంట. సున్నాకు వాల్యూ ఉంటుందా? జీరోకి ఏం వాల్యూ ఉండదు. ఇప్పుడు మనం ఉండి ఇటువైపు అన్ని జీరో పెట్టి లాస్ట్లో ఒక్కటి పెట్టామనుకో, ఇక్కడ 100 జీరోలు ఉన్నాయి, ఇటువైపు ఒక్క వాల్యూ ఉంది. మనం దేనికి వాల్యూ ఇస్తాం? జీరోకి వాల్యూ ఇస్తామా? అయ్యో 0.00 బాబు నీ శాలరీ ఎంతనైనా నెలకన్నా అనుకో, నాకు 0.00000 అని గంట సేపు అన్నాక 5 రూపాయలు, 5 రూపాయలా 5 పైసలా అంటారనరా? అదే మనం ఇక్కడ పెట్టామనుకోండి, ఒకటి పక్కన 0 పెడితే, ఒకటి పక్కన 2 సున్నాలు పెడితే, ఒకటి పక్కన 3 సున్నాలు పెడితే, 4 పెడితే, 5 పెడితే, 6 పెడితే వాల్యూ పెరుగుతుందా పెరగదా? పెరుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువు వారు మన జీవితంలో ఉంటే అవి ఎట్లా అంటారు? రైట్ సైడ్ జీరోస్. ఓకేనా? యేసుక్రీస్తు ప్రభు వారు మన జీవితంలో లేరు అనుకో, అవి లెఫ్ట్ సైడ్ జీరోస్. అలా ఉంటది మన జీవితం. మన జీవితము విలువైనదిగా చేయబడాలి అని అంటే ఎవరుండాలంట? ఎవరుండాలా? యేసుక్రీస్తు ప్రభు వారు ఉండాలి. కాబట్టి మనం మన జీవితంలో రెండవదిగా దేవుడిచ్చిన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము ఏంటంటే విమోచనము. ఏంటంటే విమోచనం అంటే విడిపించడం, స్వతంత్రతను కలిగించడం, ఇంకా చెప్పాలంటే ఏంటంటే విలువ పెట్టి కొనడం. అది కదా. మనము చూస్తే బైబిల్ అంతట్లో ఒక 3 అద్భుతమైన విషయాలు విమోచనను గురించి మనకు జ్ఞాపకం చేస్తాయి కదా. రండి, షాల్ వి టర్న్ అవర్ బైబిల్స్ ఫర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఆది కాండములో నుండి మొట్టమొదటిగా 3వ అధ్యాయం 21వ వచనం. ఈ మాటలు మనకు అర్థం అవ్వాలంటే, ఈ విమోచన అన్న మాట మనకు అర్థం అవ్వాలంటే షాల్ వి టర్న్ అవర్ బైబిల్స్, బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 3:21. వారికి తొడిగించెను. ఇక్కడ మనము చూస్తే ఆది కాండము 3వ అధ్యాయములో 5, 6, 7 వచనాల్లో చూస్తే వాళ్ళు ఎలాగున్నారంట? వారి మనోనేత్రములు తెరవబడినాయి. నెంబర్ 1. ఇంకా మనం ముందుకు సాగినట్టయితే అంటే కిందికి వస్తే 9, 10, 11 వచనాల్లో చూస్తే వారు ఎట్లున్నారంట? దిగంబరులుగా ఉన్నారు. ఆదాముకు బట్టలు ఉన్నాయి. ఆదాముకు బట్టలు ఉన్నాయా లేవా? పాపం చేసినాడా?
పాపము చేసి ఎక్కడ దాక్కున్నాడు? చెట్లలో దాక్కున్నాడా? నువ్వు పోయి మాట్లాడినావు మరి? పోయినావు లేదా? ఆదామును చూడలే? రైట్, ఆదామును చూడాలనుందా? ఉందా లేదా? ఏం పని లేని అంకుల్ ఆదాంతో పాపం చేసినప్పుడు నాకాడికి ఇంటికి వాడిని దేవుణ్ణి గట్టిగా ప్రార్థన చేయండి అంకుల్, వాడు పాతాళంలోనే ఉండును కాక అంటావా? కాబట్టి మనం మన జీవితంలో ఈ యొక్క ఆదాము తన మట్టుకు తన జీవితంలో ఏమైపోతా వచ్చాడంట? దేవుడు చెప్పిన ఆ మాటను తిరస్కరించి, దేవుడు చెప్పిన ఆ మాటను అవిధేయతను కనపరచి వస్త్రహీనుడుగా చేయబడతా వచ్చినాడు. ఏం లేవంట ఆదాముకు? బట్టలు లేవు. మనకేమో రంగురంగుల బట్టలు ఉంటాయి కదా. కాబట్టి ఆదామైతే వస్త్రహీనుడు ఉన్నాడు. అట్లాంటి సమయంలో దేవుడు ఆదామును ఏం చేశాడంట? జ్ఞాపకం చేసుకొని ప్రేమించాడు. ఇప్పుడు ఏమనాలా? మనమైతే ఏమంటాం? ఒక్కసారి మన బిడ్డ మన మాట వినకపోతే నాలాంటి కర్కశ కలిగిన హృదయం కలిగిన వాడైతే ఏమంటాడు? వెళ్ళిపోరా అంటాం. కానీ దేవుడు ప్రేమాస్వరూపి కదా. ఆయన ఏమన్నాడంటే ఆ 3వ అధ్యాయం 21వ వచనంలో వారికి ఏం చేస్తా వచ్చాడంట? చర్మపు చొక్కాయిలు తొడిగించి చేయించి వారికి తొడిగించినాడంట. అంటే ఏంటి అర్థము? చర్మపు చొక్కాయిలు ఊరికనే ఆకాశంలో నుండి చర్మపు చొక్కాయిలు వచ్చునుగాక అన్నాడా? అల్లా అనేటన్ని 6 రోజులు అన్నాడు. తర్వాత అనలా. దేవుడు ఆదాముకు చర్మపు చొక్కాయిలు ఏ జంతువు ద్వారా చేశాడమ్మాయి? జంతువును చంపి దాని తర్వాత చర్మం తీసి తర్వాత ఏం చేశారంట? వస్త్రాలు చేశాడు. ఇక్కడ మనము చూస్తే ఈ 3వ అధ్యాయం 21వ వచనములో చాలా మంది, బైబిల్లో రాయించబడలేదు కానీ బైబిల్ పండితుల అభిప్రాయం ఏంటంటే ఇక్కడ చంపబడిన ఈ యొక్క పశువు ఏమై ఉంటుంది అని అంటే గొర్రె పిల్ల అయి ఉంటుంది అని చాలా మంది బైబిల్ పండితుల అభిప్రాయం. ఎందుకు అనంటే అది నిర్దోషమైనది. సాధారణంగా మనము చూస్తే ఉన్ని ఎక్కడి నుండి వస్తుందంట? గొర్రెల నుండే వస్తుంది. గొర్రెల బొచ్చు నుంచి ఉన్ని తయారు చేసి మనకేం చేస్తాయంట? స్వెట్షర్ట్స్ అంటారు కదా. మనకు పలకడం రాలేండి, స్వెటర్స్ అంటాం మనం. దట్ ఈస్ నాట్ స్వెటర్స్, దట్స్ ఏ స్వెట్షర్ట్. అంటే చెమట పుట్టించేది, వేడి కలిగించేది అని అర్థం. కాబట్టి అట్లాంటి ఆ ఉన్నిని దేంతో తయారు చేస్తారంట వాళ్ళు? గొర్రెల నుంచి. అయితే దేవుడు ఏం చేస్తా వచ్చాడంటే ఒక పాపము తెలియని, అన్యాయము తెలియని, నిర్దోషమైన ఒక జంతువును చంపి ఆదాము జీవితమును రక్షించడం కోసమై ఏం చేస్తా వచ్చాడంట? అక్కడ ఒక గొర్రె పిల్ల బలి గావించబడతా వచ్చింది. కాబట్టి ఆదామును దేవుడు ఏం చేస్తా వచ్చాడు? విమోచిస్తా వచ్చాడు. ఇప్పుడు ఆదాము దగ్గరికి వెళ్ళి మనము, అయ్యా నీవు ఏమని ఆ దేవుని ఆరాధించావంటే ఆదాం ఏం చెప్తాడు? నేనేం ఆరాధన చేస్తానయ్యా అంటాడా? అనడు. అయితే మనమైతే అంటాం, ఎందుకు ఆరాధించాలన్నా మా దేవుణ్ణి? నాకు తినడానికి అన్నం లేదు కదా, తాగడానికి నీళ్లు లేవు, మా ఇంట్లో కనీసం ఫ్రిడ్జ్ కూడా లేదు, మా ఇంట్లో కనీసము 2 బస్తాల బియ్యం కూడా లేవు కదా. ఇవే అన్ని చూస్తాం. అయితే ఆదాము దగ్గరికి వెళ్ళి అడిగినాం అనుకో, ఏమయ్యా ఆదాము, ఈ దేవుడే కదా నిన్ను వెలగొట్టింది ఏదైనా తోటలో నుండి, ఈ దేవుడే కదా నిన్ను పని చేయమని చెప్పింది, ఇట్లాంటి ఎందుకు ఆరాధించావు అని మనం అడిగినాం అనుకో, ఆయన ఏమంటాడు తెలుసా? అయ్యా నా జీవితం 100 ఏళ్లకు 200 సంవత్సరాలకు ఈ మంటిలోనికి నేను పోవాల్సినన్నే, అది ఈ రోజు కావచ్చు రేపు కావచ్చు. అయితే నా ఆత్మను ఏం చేస్తా వచ్చాడంట? నా పాపపు జీవితమును క్షమించిన పుణ్యాత్ముడు, ఆ పరిశుద్ధమైన దేవుడు వంటి దేవుడు ఎవరున్నారయ్యా? నా పాపపు జీవితము నుంచి నన్ను విమోచించిన ఇటు దేవుడు ఎవరికైనా ఉన్నాడా అయ్యా? ఇది చాలదా నా ప్రభుని నేను ఆరాధించడానికి అని ఏం చేస్తాడు? మనకు చెప్తాడు ఆయన. కాబట్టి ప్రభుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు, దేవా నా జీవితం ఎక్కడుందంట? పాపములో పడిపోయింది, నా పాపము విడిపించబడాలి అని అంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో రాయించబడింది. ఏమని రాయించబడింది? రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలుగదు అని సామాన్యముగా చెప్పవచ్చు అంట కదా. దెర్ ఈజ్ నో రెమిషన్ ఫర్ సిన్ వితౌట్ షెడ్డింగ్ ద బ్లడ్. రక్తము చిందింపకుంటే ఏముండదంట? పాప క్షమాపణ ఉండదు.
కాబట్టి మనము చూస్తే ఆదాము తన జీవితంలో పడిపోయినప్పుడు, వస్త్రహీనుడుగా ఉన్నప్పుడు, పాపములో తాను తనకు తెలియకుండానే బలహీనతలోనికి వెడలిపోయినప్పుడు ఈ ఆదామును విడిపించిన ఏకైక విమోచకుడు ఎవరంట? ఈ దేవుడే. ఎలా విమోచన జరిగింది? ఒక నిర్దోషమైన గొర్రెపిల్లని తీసుకున్నాడు, దాన్ని చంపాడు, దాని రక్తము చిందింపబడతా వచ్చింది. దాని యొక్క శరీరము ద్వారా ఏం చేయబడతా వచ్చిందంట? వారికి వస్త్రాలను ఇస్తా వచ్చాడు. కాబట్టి మొట్టమొదటిగా ప్రభుని ఆరాధిస్తా ఉన్నప్పుడు, దేవా నా జీవితంలో ఏంటంట, నీవు నన్ను విమోచించడానికి వచ్చిన విమోచకుడవయ్యా, నా కొరకు నీవు రక్తము కార్చిన దేవుడవయ్యా. ఆదాము వలె నా జీవితంలో పాపములు పడిపోయినప్పుడు, ఆదాము వలె నేను వస్త్రహీనుడుగా ఉన్నప్పుడు, ఆదాము వలె నేను నీ కనుల ఎదుటికి రాకుండా దాగుకొని ఉన్నప్పుడు నన్ను చూచి నన్ను ప్రేమించిన దేవుడు, నన్ను విమోచించడానికి వచ్చిన దేవుడవయ్యా నీవు అని ఏం చేయాలంట? ప్రభుని ఆరాధించాల. ఇదే విమోచన. మనము నూతనమైన నిబంధనలోనికి వెళ్తే అక్కడేమో ఆదాము జీవితంలో ఒక గొర్రెపిల్ల చనిపోయింది. మన కొరకైతే ఎవరు చనిపోయినారంట? ఎవరు చనిపోయినారు? యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయినారు. ఆ గొర్రెపిల్ల ఎవరంట? యేసుక్రీస్తు ప్రభు వారే. రండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. బుక్ ఆఫ్ జాన్ గాస్పల్ చాప్టర్ 1 వర్స్ 29. అప్పుడు యోహాను అటుగా వచ్చుచున్న యేసును చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, ది ల్యాంబ్ ఆఫ్ గాడ్. ఏమన్నాడు? పరిచయం యేసుక్రీస్తు ప్రభువాని గురించి. అయ్యా, ఈయన ఎవరనుకున్నారు? ఈయన దేవుని గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల ఏం చేస్తా వచ్చిందంట? రక్తము చిందిస్తా వచ్చింది కదా. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో రాయించబడింది. కాబట్టి ఆయన తన స్వరక్తమునిచ్చి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో రాయించబడింది, అయ్యా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము చేత కాక ఆయన తన స్వరక్తమిచ్చి కొన్నట్టే సంఘం అంట. అపోస్తుల కార్యం 20వ అధ్యాయంలో కూడా రాయించబడింది. ఏమని? తన స్వరక్తం ఇచ్చి. కాబట్టి ఆయన తానే తన స్వరక్తం ఇచ్చి నిన్ను నన్ను ఏం చేస్తా వచ్చాడంట? విమోచిస్తా వచ్చాడు. నీ కొరకు నా కొరకు ప్రాణం పెడతా వచ్చాడు. ఎందుకు? నీ నా యొక్క పాపముల నుంచి నిన్ను నన్ను విడిపించడం కోసమై, నీ నా యొక్క బంధకముల నుంచి నిన్ను నన్ను విడిపించడం కోసమై, నీ నా యొక్క జీవితంలో వస్త్రహీనత జీవితము నుంచి విడిపించడం కోసమై ఈ దేవుడు ఏమైపోతా వచ్చాడంట? మనకి విమోచకుడుగా చేయబడతా వచ్చాడు. కాబట్టి ప్రభుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఈ 3 అనుభవాన్ని తలపోసుకుందాం. దేవా, నా జీవితంలో నా పాపము నుంచి నన్ను విడిపించడానికి వచ్చావు, మొదటిగా. రెండోదిగా, ఆదాము కొరకైతే నిర్దోషమైన గొర్రెపిల్ల వధించబడితే నా కొరకై నీవే గొర్రెపిల్లగా మార్చబడి నీవు నా కొరకు వధించబడ్డావయ్యా. ఇది రెండవది. మూడవది, వస్త్రహీనపు జీవితంలో నిన్ను చూడటానికి అర్హత లేని నన్ను నీవు విమోచించావయ్యా, నా పాపపు బంధకములను తెంచివేశావయ్యా. నీ వంటి దేవుడు ఎవరున్నారు అని ఏం చేయాలంట? మనము ప్రభును ఆరాధించాలి కదా. కాబట్టి ఈ 3 అనుభవమును మనం తలపోసుకొనొచ్చు ప్రభును ఆరాధించే ప్రయత్నం చేద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. లేచి నిలబడి పాట పాడుకుందాం. పాట సంఖ్య 160. మొదటి 4 చరణాలు మాత్రం పాడుకుందాం. పాట సంఖ్య 160. ఆరాధించేదా నిన్ను మది పొగడేదాం, నిరతము నిన్ను స్తుతించెదను. ఆరాధించెదా నిన్ను మది పొగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. మార్గము నీవే, సత్యము నీవే, మార్గము నీవే, సత్యము నీవే,
ప్రభువా ఆరాధించేదా నిన్ను మరి పోగాడేదా నిరాతము నేను స్తుతించెదను ఆరాధించేదా నిన్ను మరి పోగాడేదా నిరాతము నేను స్తుతించెదను విస్తారంగగు వ్యాపకములలో విరచితిని సహవాసమును విస్తారంగగు వ్యాపకములలో విరచితిని సహవాసమును సరిదిద్దితివి నా జీవితము సరిదిద్దితివి నా జీవితము నిన్ను సేవింపగా నేర్పిన ప్రభువా నిన్ను సేవింపగా నేర్పిన ప్రభువా ఆరాధించేదా నిన్ను మరి పోగాడేదా నిరాతము నిన్ను స్తుతించెదను ఆరాధించేదా నిన్ను మరి పోగాడేదా నిరాతము నిన్ను స్తుతించెదను నా జీవితమున నీ మాటలను వినుటయే చాలని ఎరిగితిని నా జీవితమున నీ మాటలను వినుటయే చాలని ఎరిగితిని నా కన్నీటితో నీ పాదములను నా కన్నీటితో నీ పాదములను కడుగుట నేర్పిన ఓ నా ప్రభువా కడుగుట నేర్పిన ఓ నా ప్రభువా ఆరాధించెదా నిన్ను మరి పోగాడేదా నిరాతము నేను స్తుతించెదను ఆరాధించెదా నిన్ను మరి పోగాడేదా నిరాతము నేను స్తుతించెదను వ్యర్థపరచితివి నా సర్వమును స్వార్థముతో జీవించితిని వ్యర్థపరచితిని నా సర్వమును స్వార్థముతో జీవించితిని గుర్తించితిని నీ త్యాగమును గుర్తించితిని నీ త్యాగమును వినయముతోని సన్నిధి చేరి వినయముతోని సన్నిధి చేరి ఆరాధించెదా నిన్ను మరి పోగాడేదా నిరాతము నిన్ను స్తుతించెదను ఆరాధించెదా నిన్ను మరి పోగాడేదా నిరాతము నిన్ను స్తుతించెదను. చాలండి సమయంలో మనము ప్రభుని ఆరాధించుదాం.
సమయంలో లేచి నిలబడి పాట పాడుకుందాం. పాట సంఖ్య 583. పాట సంఖ్య 583. గుణవంతురాలైన ఘనమైన స్త్రీయే, గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా. గుణవంతురాలైన ఘనమైన స్త్రీయే, గొప్పది ఎంతో వెలగ ముత్యము కన్నా. గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా. క్రీస్తేసు రక్తములో కడుగబడి కృప ద్వారా రక్షణ పొందిన స్త్రీయే. క్రీస్తేసు రక్తములో కడుగబడి కృప ద్వారా రక్షణ పొందిన స్త్రీయే. కొనియాడదగినది, కొనియాడదగినది, ధన్యురాలు తానే, ధన్యురాలు తానే. గుణవంతురాలైన ఘనమైన స్త్రీయే, గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా. గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా. నీ జనమే నా జనమని ఎంచుకొని నిజ దేవుని వెరకి వెంటాడిన రూతు. నీ జనమే నా జనమని ఎంచుకొని నిజ దేవుని వెరకి వెంటాడిన రూతు. కొనియాడదగిన కొనియాడదగిన ధన్యురాలు తానే, ధన్యురాలు తానే. గుణవంతురాలైన ఘనమైన స్త్రీయే, గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా. గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా. దేవుని సన్నిధిలో ప్రార్థించగా దేవుడు హన్నా ప్రార్థన వినెను. దేవుని సన్నిధిలో ప్రార్థించగా దేవుడు హన్నా ప్రార్థన వినెను. కొనియాడదగిన కొనియాడదగిన ధన్యురాలు తానే, ధన్యురాలు తానే. గుణవంతురాలైన ఘనమైన స్త్రీయే, గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా. గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా. ఇశ్రాయేలు ప్రజలకు న్యాయము తీర్చి యుద్ధము జయించే దెబోరా. ఇశ్రాయేలు ప్రజలకు న్యాయం తీర్చి యుద్ధము జయించే దెబోరా. కొనియాడదగిన కొనియాడదగిన ధన్యురాలు తానే, ధన్యురాలు తానే. గుణవంతురాలైన
ధన్యురాలైన ఘనమైన స్త్రీయే గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా నేను నాశించిన నాశించెదనాని తన ప్రజల కయ్యేస్తే నువ్వు ప్రార్థించే నేను నాశించిన నాశించెదనాని తన ప్రజల కయ్యేస్తే నువ్వు ప్రార్థించే కొనియాడదగిన కొనియాడదగిన ధన్యురాలు తానే ధన్యురాలు తానే గుణవంతురాలై ఘనమైన స్త్రీయే గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా ఆభరణ వస్త్రాల కారముగాక అక్షయాలంకారం కలిగిన స్త్రీయే ఆభరణ వస్త్రాల కారముగాక అక్షయాలంకారం కలిగిన స్త్రీయే కొనియాడదగిన కొనియాడదగిన ధన్యురాలు తానే ధన్యురాలు తానే గుణవంతురాలైన ఘనమైన స్త్రీయే గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా ప్రభు యేసుని గుణములను కలిగి పృథివీపై ప్రభు కొరకై నిలచెడు స్త్రీయే ప్రభు యేసుని గుణములను కలిగి పృథివీపై ప్రభు కొరకై నిలచెడు స్త్రీయే కొనియాడదగిన కొనియాడదగిన ధన్యురాలు తానే ధన్యురాలు తానే గుణవంతురాలైన ఘనమైన స్త్రీయే గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా బలను సమీపించక మునుపు రండి తిరిగి ఆదికాండం 22వ అధ్యాయము 17వ వచనం. బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 22 వర్స్ 17. ఆదికాండము 22వ అధ్యాయం 17వ వచనం. మరి ఒక పర్యాయం చదువుకొని మనము ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు. ఇక్కడ మనము చూస్తే అలాగే మత్తయి సువార్త 5వ అధ్యాయము 2వ వచనము కూడా అందరము కలిసి చదువుకుందాం. క్షమించండి, 3వ వచనం. గాస్పల్ మాథ్యూస్ చాప్టర్ 5 వర్స్ 3. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం అందరం కలిసి చదువుకుందాం.
ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. బలను సమీపించడానికి ఇక్కడ చేరి వచ్చిన మనము మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తన జీవితంలో మొట్టమొదటిగా చేసిన ప్రసంగం మత్తయి సువార్తను అనగా సువార్తల యొక్క క్రమమును బట్టి చూస్తే ఏమన్నాడు ఆయన? అయా పరలోక రాజ్యం ఎవరిదంట? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఇందాక మనం స్త్రీ ధన్యత గురించే పాట పాడింది కదా. గుణవంతురాలైన ఘనమైన స్త్రీ అంట. మనము చూస్తే దేవుడు మనల్ని మన జీవితంలో మనం ఈ ఆత్మ సంబంధమైన ఆశీర్వాద వచనపు పాత్రలోనికి పాలు పొందుతూ ఉన్నప్పుడు మనము ఆశీర్వదింపబడాలి అంటే దేవుడు చెప్పిన ఈ మాటల చొప్పున మనము జీవిస్తేనే ఆశీర్వాదం వస్తుంది. ఈ మాట మనకు అర్థం అవ్వాలంటే ఐ వుడ్ లైక్ టు గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ అకార్డింగ్ టు ద రియల్ లైఫ్. ఈ మాట మనకు అర్థం అవడం కోసమై మన నిజ జీవితంలో నుండి 1-2 ఉదాహరణలు మాత్రం చెప్పి నేను ముందుకెళ్తాను. మనము డాక్టర్ దగ్గరికి అయ్యా నాకు జ్వరం వస్తుంది జలుబుతో పాటు అని చెప్పినప్పుడు డాక్టర్ మెడిసిన్ ఇచ్చి మనకేమంటాడో తెలుసండి? అయ్యా చల్లనివి తీసుకోవద్దు అంటాడు. ఏమంటాడు? చల్లనివి తీసుకోవద్దు అని అంటాడు. అయ్యా మెడిసిన్ ఇచ్చారు కదా అంటే మీ మెడిసిన్లో పవర్ లేదా అని అంటామా? మెడిసిన్లో పవర్ ఉంది. ఆ పవర్ మన శరీరంలోనికి వచ్చి పని చేయాలంటే మనం ఏం చేయాలంట? ఆ యొక్క మెడిసిన్కి స్వేచ్ఛనివ్వాలి. మెడిసిన్ పని చేస్తూ ఉంటే నువ్వు దానికి ఆటంకం కలిగించద్దు. అవునా కదండి? మనం మెడిసిన్ పని చేస్తూ ఉంటుంది. అయ్యో నేను చల్ల నీళ్ళు తాగుతా, ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగుతా, నాకు ఫ్రిడ్జ్లో నీళ్లు లేకపోతే నా పానం పోయినట్టుంటుంది అంటే ఇంకా దానికి ఏం చేయలేం కదా. కాబట్టి మనం మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువు వారు అయ్యా మీరు బల్లా అని పిలువబడే ఈ పాత్ర, ఇది ఎట్లాంటి పాత్ర అంట? ఆశీర్వాద వచనపు పాత్ర. మనము ప్రతి వారం వస్తున్నాం మందిరానికి, బలలో పాలు పొందుతున్నాం, బయటికి వెళ్తున్నాం, తిరిగి మనం మన జీవితంలో ఆశీర్వాదం లేకుండా ఉండిపోతున్నాం. కారణం ఏంటంటే దేవుడు పని చేయడానికి మనము స్వేచ్ఛనియడంలా, అది కారణం. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా కదా. అయ్యా దేవుడు మనలో పని చేయాలి అని అంటే మనం స్వేచ్ఛనిస్తే కదా. ఆ మందుకు ఎట్లాగూ స్వేచ్ఛనిస్తే ఆ మందు పని చేసి మన పాడైపోయిన మన జీవితాన్ని, పాడైపోయిన మన ఆరోగ్యమును ఎలాగూ తిరిగి కట్టగలదో, అనారోగ్యము నుంచి ఆరోగ్యములోనికి ఈ దేవుడు కూడా మనల్ని ఏం చేయగలడంట? ఆత్మ సంబంధముగా మనల్ని కట్టగలడు. అయితే మనం ఏమి ఇవ్వాలి? ఆయనకి స్వేచ్ఛనివ్వాలి. దేవుడు ఏ స్వేచ్ఛ కోరుకుంటున్నాడు అని మనము చూస్తే ఒక్క మాట, ఈ మాటను మాత్రం ఆధారం చేసుకొని 1-2 ఉదాహరణలతో నేను ముందుకు సాగడానికి ఇష్టపడతా ఉన్నాను. కాబట్టి ప్రభు అన్నాడు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3 చూస్తే అయ్యా ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అన్నాడు. ఏంటంట? ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడికి వస్తే ఇక్కడ ఈ మత్తయి సువార్త 5:3 చూస్తే ఆత్మ విషయమై దీనులైన వారు అన్నాడు. అంటే ఇవన్నీ కూడా ఎట్లాంటివంట? ఆత్మ సంబంధమైనవే, ఈ భూ సంబంధమైన విషయాలు కావు కదా. చాలా మంది ఎట్లాగుంటారంటే దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు కింద కూర్చోవడం దీనత్వం అని అనుకుంటారు. దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు చాప మీద కూర్చోవాలి అని అనుకుంటారు. దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు ప్రార్థన అన్నప్పుడు మోకరించడం అది వినయం అని అనుకుంటారు. దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు ఇతరులను మనల్ని పలకరించకపోయినా వారిని మనము ప్రభు పేట నీకు వందనమయ్యా అని చెప్తాం, ప్రైజ్ ది లార్డ్ అంటాం. అలా చెప్పడం వినయం అని భావిస్తాం. కాదు, ప్రభు ఏం కోరుకుంటున్నాడంటే ఇవి బహుశా కొన్నిసార్లు మనం మరచిపోవచ్చు. అయితే మనం మన జీవితంలో ఆత్మ సంబంధమైన వినయం కావాల కదా, ఆత్మ సంబంధమైన దీనత్వం కావాల. పూర్ ఇన్ స్పిరిచువాలిటీ అంటారు ఇంగ్లీష్ బైబిల్. ఏంటంట? పూర్ ఇన్
స్పిరిచువల్ లైఫ్ అని చెప్పచ్చు. ఆత్మ విషయమై లేదా ఆత్మ సంబంధమైన దీనత్వం ఎవరిలో ఉంటుంది? ఇది ఎవరిలో ఉంటుంది? ఒకరిద్దరిని నేను మీకు పరిచయం చేస్తాను, రండి. లూకాసు వార్త 18వ అధ్యాయము. గాస్పల్ లుక్ చాప్టర్ 18. గాస్పల్ లుక్ చాప్టర్ 18 వర్స్ 13, 13వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. లూకాసు వార్త 18వ అధ్యాయము 13వ వచనం. అయితే సుంకరి దూరముగా నిలిచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. ఏమన్నాడైనా? పాపినైన నన్ను కరుణించుమని పలికెను. He was cried for the merciness. ఆత్మ విషయమై దీనులైన వారు చేసే మొట్టమొదటి పని ఏంటంటే దేవుని దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారంట? ఏడుస్తారు కదా. ఏం చేయాలా? ఏడవాలా. ఇప్పుడు ఏడ్చే వాళ్ళని చూడండి, చాలా మంది అంటారు, ఏందిరా నువ్వు అమ్మాయిలాగా ఆడపిల్లలకి ఏడుస్తున్నావని అంటారు. మనం ఆత్మ విషయంలోనికి వచ్చినప్పుడు దుఃఖము మన జీవితంలో ఇతరుల కొరకై ఏడ్చడం, మన కొరకై ఏడవడం, మన కుటుంబం కొరకై ఏడవడం ప్రధాన లక్షణం. మనం అన్నిటినీ చాలా సాధారణంగా ఏమనుకుంటామంటే, అయ్యో నేను చాలా గెట్టోనండి, నేను చాలా మొండనండి. నో, when it comes to spirituality, we must have the experience of crying in the presence of God for the, not for the worldly things, but for the spiritual life. లోక సంబంధమైన విషయము కొరకై దేవుని సన్నిధానములోనికి వచ్చి, దేవుని మందిరములోనికి వచ్చి ఏడవడం కాదు, పర సంబంధమైన ఆ యొక్క పరలోక సంబంధమైన ఆ ఆత్మ సంబంధమైన విషయాల కొరకై ఏడవగలిగే అనుభవం ఉందనుకోండి, మనం ఎవరమంట? ఆత్మ సంబంధమైన దీనత్వం కలిగిన వారం. ఉందా? ఏడుపు వస్తుందా మనకు? ప్రార్థన చేసేటప్పుడు మనకు ఎప్పుడు ఏడుపు వస్తుందంట? మనము చేసిన ప్రార్థన తిరస్కారం వచ్చిందనుకో, దేవా నాకు బాగలేదయ్యా, నాకు మోకాలు నస్తుందయ్యా అని ప్రార్థన చేసినప్పుడు డాక్టర్ గనక, అమ్మ నీ మోకాలు వరకు నీ కాలు తీస్తే బాగుంటుంది బిడ్డ అని డాక్టర్ అన్నాడు అనుకో, అప్పుడు ఏడుస్తాం. ఎందుకు ఏడుస్తాం? కాలు తీసేసినారని కాదు, ఆ మాట డాక్టర్ అనేందుకు ఏడుస్తాం. తీసేస్తాడో లేదో అది మళ్ళీ తర్వాత సంగతి. దేవా దేని కొరకు చేసిన ప్రార్థన, నా కాలు బాగవ్వాలని చేసిన ప్రభువా, ఈ డాక్టర్ ఏందయ్యా కాలే తీసేద్దామంటున్నాడు, ఇప్పుడు నా పరిస్థితి ఏంది తండ్రి? ఏడుస్తాం. ఎప్పుడైనా ఏడ్చినామా మనము? దేవా నా పక్కింటోనికి రక్షణ లేదు, దేవా నా ఎదుర్కొన్న వ్యక్తి బలహీనంగా ఉన్నాడు, దేవా నా ముందుంటున్న వ్యక్తి పాపపు జీవితంలో జీవిస్తూ ఉన్నాడు, దేవా నా మందిరానికి వచ్చే పలానా సహోదరుడు పలానా సహోదరి ఇంకను బలహీనతలో ఉన్నాడు, ఇంకను స్వతంత్రుడిగా చేయబడలా, ఇంకా ఆయన జీవితంలో బలహీనతలు ఉన్నాయి, ఇంకా ఆయన జీవితంలో ఆత్మీయంగా బలవంతుడుగా లేడు, దేవా కరుణించుము. ఏడ్చినామా? ఇది లేని కారణమును బట్టి మనం ఏం చేయలేదంట? ఆశీర్వదింపబడటము లేదు. యాకోబు ఏం చేశాడంట? ఏడ్చాడు కదా. అబ్రహాము ఏడ్చాడు. ఎవరి కోసం? తన కోసం కాదు, తన అన్న కుమారుడైన ఆ లోతు కోసమే. దేవా 50 మంది ఉంటే కాపాడవా, 45 మంది ఉంటే కాపాడవా, 40 మంది ఉంటే కాపాడవా. చివరికి ఎంత వచ్చాడంట? 10 మంది ఉంటే కాపాడవా అన్నాడు. మనం మన జీవితంలో క్రైయింగ్ ఫర్ ద మెర్సినెస్, ఇట్ ఈస్ ద ఫస్ట్ ప్రయారిటీ. మనం మన జీవితంలో దేవుని యొక్క దయ కొరకై ఏడవాలి. దేవా నాయందు నీవు కనికరం చూపు. తన జీవితంలో సుంకర్ ఏం చేశాడంట? దేవుని మందిరంలోనికి వచ్చి ఏడ్చినాడు కదా. నేను గత వారం చెప్పాను, ఒక అమ్మాయి యవనస్తురాలు ఏం చేసిందంట? ఎట్లాంటి ప్రార్థన చేసింది? ఫస్ట్ లైన్ ప్రభువా అని రాసి, తర్వాత ఏమున్నాయి? కన్నీటి చుక్కలు ఉన్నాయి. కింద ఏమని పెట్టింది? కొటేషన్ లాస్ట్లో ఆమేన్ అనింది.
ఆమె చేసిన ప్రార్థన నిజంగా దేవుడు విని ఉంటాడా, విని ఉండడా? విని ఉంటాడు కదా. కన్నీటి ప్రార్థన దేవుడు ఏం చేస్తారంట, మనం ఏడుస్తే మన అమ్మకి ఎంత బాధో కదా, మన తల్లిదండ్రులకు ఎంత బాధో, మన కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి. మరి దేవాతి దేవుడు ప్రాణం పెట్టిన యేసయ్య, ఆయనకు బాధ ఉండదా నీ గురించి, నా గురించి? మనం ఏడుస్తేనంట దేవుడు ఏదైనా చేయగలడంట. మనం ఏడ్చాం. ఎందుకు ఏడ్చాం? అన్నీ దేవుడు ఇచ్చినాడు. బియ్యం బస్తాలు ఉన్నాయి కదా, తినడానికి ఆకుకూరలు ఉన్నాయి, ఏమంటారు, ఫోన్పేలో నిండుగా డబ్బులు ఉన్నాయి, ఇంకేంటట మంచి ఇల్లు ఉంది, కరెంటు పోతే ఇన్వర్టర్లు ఉన్నాయి. ఇంకేంటికి ఏడుస్తాం? ఇంకేంటికి ప్రార్థన చేస్తాం కదా. ఏడుపే రాదు. ఏడ్చాలని అనుకున్నా కూడా ఏడుపు రాదు. సుంకరి తన జీవితంలో ఏం చేస్తా వచ్చాడంట? ఏడ్చాడు. ఆత్మ విషయమై దీనత్వం అంటే మన హృదయము తగ్గింపబడాల, హృదయం బద్దలు కావాల, అప్పుడు ఏడుపు వస్తుంది కదా. మరియా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పాదముల దగ్గర కూర్చొని ఆయన బోధ వింటా ఉంది. ఊరికే రాలే. ఆ అనుభవం ఏదో ఒక రోజులో వచ్చింది కాదు. దానికంటే ముందు ఏం చేసిందంట, ఏదో అక్కడ ఒక సీమోను ఇంటిలోనికి వెళ్ళి ఆయనను చూసిన వెంటనే, దేవాన్ని ఇవంటి దేవుడు ఎవరున్నారు, నేను పాపాత్మురాల్ని, అందరూ నాకు ఇచ్చిన బిరుదు పాపాత్మురాలు, అయితే నీవు మాత్రము నన్ను ప్రేమిస్తున్నావు దేవా అని ఏం చేసిందంట, కన్నీటితో పాదాలు గడిగింది ఆమె కదా. మన జీవితంలో మనల్ని ప్రేమించే వారు దూరమైనప్పుడు ఏడ్చడం కాదు, వారు దూరము కాకముందే వారి రక్షణార్థమైన ఏడుపు మనం కలిగి ఉన్నామనుకోండి, మనం ఎవరమంట? ఆత్మ సంబంధమైన దీనత్వం కలిగిన వాళ్ళం. కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఏంటంటే రక్షణ సువార్త మన ఇంటిలో నుంచి ఏం చేయబడాలంట? వినబడాలి. రక్షణ సువార్త మనం లేచిన వెంటనే ఏం వినపడతాయి? ఏం చేస్తున్నావు? ఒరే లేరా, టైం అవుతుంది, స్కూల్ పోరా, నైనా పరిగెత్తురా, ఉరుకో పరుగు. మా ఇంటి పక్కన వాళ్ళు అంటారు మమ్మల్ని, మీరు ఉంటారో ఉండరో కూడా తెలీదు మాకు, కనీసం ఏడైనా కొంచెం శబ్దం అని వస్తుంది, మీ ఇంటి వచ్చి ఉన్నారో లేరో కూడా తెలీదు అని అంటారు. కాబట్టి ఉదయం లేచిన వెంటనే మనం ఏం చేయాలా? ఈ అనుభవాన్ని కలిగి ఉండాలి. ఇది ఒక్కరోజు కాదు, మనం చచ్చేదాకా దేవుడు మనకు ఎంత ఆయుష్ ఇస్తే అంతవరకు మనం ఈ పని కొనసాగించాలి. అదే ఆత్మ సంబంధమైన దీనత్వం. ఒకరోజు ఏడిచినాము, ఈరోజు ఏడిచినాం సార్లే, పక్కనోడు మళ్ళీ రక్షింపబడి వాడు నాతో పాటు పరలోకం వచ్చేట్లా అని అనుకోవద్దు కదా. కొంతమందికి ఇది ఉంటుంది, వాడేమో భూమి మీద అంతా నాకు వ్యతిరేకమే చేసినాడు అన్న, మా తమ్ముడు నా పొలం లాక్కున్నాడు, లేదంటే నా మిద్దె లాక్కున్నాడు, మా ఆస్తి గుంజుకున్నాడు, వాడెందుకన్నా పరలోకము, వాడు పరలోకం వస్తే మంచి జీవితం జీవించిన నాకు ఆ పనికి మాలలోనికి ఒకటే స్థలం అన్నా, వద్దన్నా వాడు పాతాళంలోనే ఉండాలి అనుకోవద్దు కదా. ఇక్కడ ఏమన్నాడు ఆయన? మొట్టమొదటిగా దేవా నన్ను కరుణించు అన్నాడు. ఏడుపు లేదా కన్నీరు అన్నది ఎప్పుడు వస్తుందంట? చేతగాని తనమును చూపిస్తుంది. కన్నీరు ఎప్పుడు విడుస్తాం మనం? నా చేత కాదన్నప్పుడు ఏడుస్తాం కదా. దావీదు ఏం చేస్తా వచ్చాడంట? మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయంలో ఏడ్చినాడు, ఎలుగెత్తి ఏడ్చినాడు. దావీదు నాకు తెలిసి 2 సందర్భాల్లో బాగా ఏడ్చినాడు. మొదటి సందర్భం ఏంటంటే మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం. మరి రెండో సందర్భం ఏంటంటే అబ్షాలోము చనిపోయినప్పుడు ఏం చేశారంట? ఏడ్చినాడు. ఎంత బాధపడినాడంట, అయ్యో నా కుమారుడా అబ్షాలోమా, నీకు బదులుగా నేను చనిపోయింటే బాగుండిందు అన్నాడు కదా. కాబట్టి మనం మన జీవితంలో మొట్టమొదటిగా ఆత్మ సంబంధమైన దీనత్వము అంటే దేన్ని జ్ఞాపకం చేస్తా అంటే కన్నీరు విడవటం, ప్రభు దగ్గరికి రావడం. దేవా నా బ్రతుకిది, నా కుమారుని బ్రతుకిది, నా తల్లిదండ్రుల బ్రతుకిది, నా బంధువుల బ్రతుకిది, నా ఇరుగు పొరుగు బ్రతుకిది, దేవా వారిని మార్చు, వారి కొరకై నేను కన్నీరు గారుస్తున్నా. ఒక విషయం అడుగుతానండి, ప్రభు రేపు అడిగే ప్రశ్న ఏంటంట? దేవుడు మనకిచ్చిన కుటుంబమును గురించి మొదటగా ప్రశ్న అడిగితే, రెండోదిగా దేని గురించి అడుగుతాడు? మన చుట్టూ ఉన్న వారిని గురించి మనల్ని ప్రభు అడుగుతాడు రేపు. ఎందుకు? ప్రభు అంటాడు, నిన్ను రక్షించుకునేది ఊరికే కాదు, నీ కొరకు ప్రాణం పెట్టింది ఊరికే కాదు, నీ చుట్టూ ఉన్న వారికి నీవు ఆత్మ సంబంధమైన మేలు చేయాలని, నీ చుట్టూ ఉన్న వారు పాపపు బంధకాల నుంచి విడిపించబడాలని నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను
అయితే నువ్వేం చేసినావు? నువ్వు వారి కోసం ఏం చేయలే, కనీసం ప్రార్థన కూడా చేయలే. ఇదేనా ఇదేనా నీ ఆత్మ సంబంధమైన విశ్వాసం అని ప్రభు అడిగితే ఏం చెప్తాం? కాబట్టి నేర్చుకోవాలి. ఇంతవరకు మన జీవితంలో బహుశా కన్నీరు విడవటం లేకపోయి ఉండొచ్చు. ఇక మీదట ఏం చేయాలా? నేర్చుకోవాలి, తీర్మానం చేసుకోవాలి. దేవా, ఆత్మ సంబంధమైన దీనత్వం అంటే ఏంటి అంటే కన్నీరు విడవటమే, కన్నీరు విడవటమే అని మీరు బయలుపరిచారు. దేవా, నేను కన్నీరు విడుస్తా, నా కుటుంబం కోసమై, నా యొక్క స్నేహితుల కోసమై, నా బంధువుల కోసమై, నా శత్రువుల కోసమై నేనేం చేస్తాను? కన్నీరు విడుస్తా. ఈ అనుభవం కలిగి ఉండాలి. రండి, రెండవ అనుభవాన్ని మనం తలపోసుకుందాం. రెండవ అనుభవం లూకాసు వార్త 15వ అధ్యాయం. లూకాసు వార్త 15వ అధ్యాయం. ఇక్కడ ఒక కుమారుడు ఉన్నాడు. ఎవరంటే ఆయన పెద్ద కుమారుడు కాదు, చిన్న కుమారుడు. ఈ చిన్న కుమారుడు 15వ అధ్యాయంలో చూస్తే 18, 19 వచనాల్లోనికి వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉన్నాడంట? రిపెంటెన్స్ అంటే పశ్చాత్తాపం. అంటే ఏది చెయ్యడం ద్వారా తనకి తన తండ్రికి బాధ కలిగిందో అదే పని చేశాడు. అయితే ఏం చేస్తా వచ్చాడంట? పశ్చాత్తాప పడతా వచ్చాడు. అయ్యా, ఒక వ్యక్తి ఆత్మ సంబంధమైన దీనత్వం కలిగి ఉన్నాడా లేదా అని బయలుపరిచే రెండవ విషయం ఏంటంటే పశ్చాత్తాప పడటం. దావీదు తన జీవితంలో చాలా పాపములు చేశాడు. అయితే దావీదు చేసిన ప్రతి పాపమునకు పశ్చాత్తాప పడతా వచ్చాడు. దాంట్లో ఒకటి, సౌలు ఒక గుహలో ఉన్నప్పుడు దావీదు యొక్క స్నేహితులు, దావీదు యొక్క మిత్రులు అన్నారు. ఏమన్నారండి? అయ్యా, శత్రువుని ఎదుటగా ఉన్నాడు, ఒంటరిగా దొరికాడు, చంపేయ్ అని అన్నాడు. అంటే దావీదు వెళ్ళి సౌలు యొక్క వస్త్రపు చెంగు కోసినందుకు తన హృదయం ఏమైందంట? భారం అయిపోయింది. ఏడ్చినాడు, ప్రభువా నన్ను క్షమించు, నీ చేత అభిషేకించబడిన వాని వస్త్రాలు నేను కోసినాను అన్నాడు కదా. ఈ దినాల్లో ఎట్లయిపోయిందంటే పరిస్థితులు, ఒక ప్రాంతంకి వెళ్ళాను. ఒక ప్రాంతంకి వెళ్తే వాళ్ళు ఏం చెప్పారంటే, అన్నా వాక్యం చెప్పి సేవకుని నేనే అన్న ఇగ్గుకొని వచ్చింది అన్నాడు. వాళ్ళందరూ ఊరికే మాట్లాడుతున్నా, నేను ఇగ్గుకొని వచ్చిన బయటికి పులిపీఠం మీద నుంచి అన్నాడు. నాకు కనిపించింది, అరే నువ్వు భలే గొప్ప కార్యం చేసినవరా నాయనా. అసలు ఎవరు నువ్వు? ఏం అర్హత ఉంది? సేవకుని అన్న నేనే పిలుచుకొని వచ్చినానని చెప్తున్నావు, అదేం గొప్ప సంగతి ఏం కాదు బ్రదర్. జాగ్రత్త, నువ్వు ఒక్కనివే పట్టుకొని వచ్చినావు. పొరపాటున కనుక సేవకుడు అన్యాయం చేయకుండా న్యాయంగా ఉన్నాడు అనుకో, నిన్ను నలుగురు మోసుకొని వెళ్తారని చెప్పాను నేను. నువ్వు ఒకనివే పట్టుకొచ్చినావు, ధైర్యశాలను వేయి ఉండొచ్చు, కానీ నిన్ను మోయడానికి నలుగురు వస్తారు. జాగ్రత్త కదా. అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలో ఆ సంగతి ఉంటుంది. ఏం చేశారంట? వాళ్ళు దేవుణ్ణే మోసం చేసినారు. ఎవరు? అననీయ, సప్పీరా, వాళ్ళేనా? వాళ్ళు ఏం చేశారంట? దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మనే మోసపరుస్తూ వచ్చారు, నలుగురు మోసుకొని వెళ్ళినారు అంతే. కాబట్టి మనం మన జీవితంలో రెండవదిగా ఏం కలిగి ఉన్నట్ట? పశ్చాత్తాపపు అనుభవం. పశ్చాత్తాపడాలా. ఏది చేసినా కూడా, ఏదైనా పాపపు ఆలోచన వచ్చింది, పశ్చాత్తాపడాలా. పొరపాటున ఏదైనా చూడకూడదు చూసాం, పశ్చాత్తాపడాలా కదా. పశ్చాత్తాపడే మనస్సు, ఇవన్నీ కూడా ఏంటంట? దీన మనస్సు కలిగి ఉన్న, ఆత్మ సంబంధంగా ఒక వ్యక్తి దీన మనస్సు కలిగి ఉన్నాడయ్యా అని చెప్పటానికి ఉదాహరణలు. మనకు కమలాపురంలో సుందరరావు అంకుల్ ఉండేవాడు, అందరి పరిచయం కదా. నేను 1-2 విషయాలు చెప్తాను అంకుల్ గురించి. అంకుల్ ఎట్లా అంటాడంటే, ఒకవేళ మనం ఏదైనా చేసామనుకో అందరి ఎదుట ఏం చేస్తాడు? గద్దిస్తాడు. అంకుల్ ఏం చేస్తాడు? అందరి ఎదుట గద్దిస్తాడు. అయితే గద్దించిన తర్వాత మళ్ళీ అంటాడు, అయ్యా క్షమించాలయ్యో అంటాడు కదా. అంటే ఏంటి? ఒకవైపేమో తన జీవితంలో గురువు వంటి క్యారెక్టర్. అంటే ఏంటి? తప్పు చేసినప్పుడు గురువు ఏం చేస్తాడు? ఒక మాట అంటాడు, జీవితాన్ని సరిచేయడానికి ఇష్టపడతాడు. రెండోది ఏంటంటే తండ్రి వంటి మనస్సు కదా. మనం మన జీవితంలో ఇలాగ ఉండాలి. ఎలాగో పశ్చాత్తాపడట. దేవా పడిపోయినా, నా జీవితంలో ఫలాంది వచ్చింది. ఇవన్నీ ఏంటంటే మన హృదయాన్ని, మన ఆత్మను సరిచేసే సిద్ధాంతాలు. దేవుడు ఊరికే రాయించలా. అయ్యా ఎవరయ్యా ధన్యులు అంటే, ఇల్లు కట్టుకున్నోడు ధన్యుడు, పెళ్లి చేసుకున్నోడు ధన్యుడు, పిల్లలు ఉన్నోడు ధన్యుడు, లేదంటే
బంగారు సంపాదించినోడు ధన్యుడు, ఆస్తిపాస్తులు లేదంటే అంతరిక్షంలోకి వెళ్ళినోడు ధన్యుడు అని బైబిల్ చెప్పలే. బైబిల్లో ఎవరంట ధన్యులు? ఆత్మ సంబంధముగా దేవుని కొరకు జీవించే వాళ్ళు ధన్యులు అని చెప్పబడింది. మరి ఆ ధన్యతలోనికి నీవు నేను రావాలంటే ఏం చాలా? ఇట్టి అనుభవాన్ని కలిగి ఉండాలి. మొదటిగా ఏంటంట? ఏ అనుభవం అంట? మొట్టమొదటిగా కన్నీరు విడవాలి. దేవా నన్ను కరుణించు అని చెప్పగలిగే మనస్సు. రెండోది ఏంటంట? పశ్చాత్తాపం కలిగిన మనస్సు. ఈ రెండు మనస్సులు మనలో ఉంటే మనం ఎవరమంట? ఆత్మ సంబంధమైన దీనత్వం కలిగిన వాళ్ళు. కాబట్టి అటు అనుభవంలోనికి ప్రభు మనల్ని నడిపించునుగాక. మోకరించండి, బల్లను సమీపించుదాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మిక్కిలి ప్రియ పరలోకపు తండ్రి, మరి ఒక పర్యాయం స్తోత్రమయ్యా. చెప్పబడిన మాటల ప్రకారము దేవా, కరుణ కొరకై వేచి ఉంచే మనసు, పశ్చాత్తాపడే మనసు నాలో మాలో ఉందో లేదో పరీక్షించుకొని, ఒకవేళ లేని ఎడల దేవా ఒప్పుకొని ఈ మనస్సును దూరం చేసి వీటిని అనుసరించే బిడలముగా ఉండి బలం చేరుటకు కృపను అనుగ్రహించమని యేసయ్య నామమున ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమె. కాబట్టి ఆయన ఒక రొట్టెను పట్టుకుని దాన్ని విరిచిది, మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడం చెప్పిన నేను. మా ప్రియ తండ్రి, దేవ చెప్పబడిన మాటల ప్రకారము మేము ఉన్నామో లేదో దేవా, మమ్మల్ని మేము పరీక్షించుకొని యోగ్యకరమైన రీతిలో ఈ ఆశీర్వాద వచనపు పాత్రలోనికి పాలు పొందుటకు సహాయము చేయమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమె. ఎవరు సంసిద్ధంగా ఉన్నారో మీ కుడి హస్తం పైకెత్తి చూపితే ప్రభు యొక్క శరీరం నాకు సాదృశ్యమైన రొట్టె మీకు అందించబడుతుంది. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట, ఇది నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీన్ని తాగునప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయడం చెప్పాను నేను. మా ప్రియ తండ్రి, మీ రక్తం నాకు సాదృశ్యమైన ద్రాక్షారసంను సమీపిస్తుండగా యోగ్యకరమైన రీతిలో పాలు పొందిన కృపను అనుగ్రహించమని యేసయ్య నామమున ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమె. ప్రేమగల తండ్రి, జీవంగల దేవ, మరి యొక్క ప్రేమ స్తోత్రమయ్యా. ఇంతవరకు మీరు చూపిన మీ కృపకై స్తోత్రాలు. ఎవరు అయోగ్యంగా పాలు పొందారో దేవ, యోగ్యకరమైన రీతిలో పాలు పొందుటకు
మీరే సహాయము చేయండి దేవ. మీరే మరి యొక్క తరుణాన్ని అనుగ్రహించండి. అటు తిరిగి రాజునం బట్టి స్తోత్రాలు దేవా. కుటుంబాన్ని కరుణించండి దేవా. ప్రత్యేకించి ప్రభాస్ ట్రీట్మెంట్ విషయంలో మీరు సహాయం చేయండి దేవ. మొదటిసారి ఫెయిల్ అయిన బోన్ మ్యారో దేవా, రెండోసారి సక్సెస్ అవుటకు సహాయం చేయండి మా తండ్రి. అట్లు ప్రత్యేకించి కుటుంబాన్ని ఆత్మీయంగా బలపరిచి కట్టండి. సిననం బట్టి స్తోత్రాలు. కుటుంబాన్ని కరుణించము, బలపరచము, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించము దేవ. చేస్తున్న పనిలో ఆశీర్వాదంలోనికి మీరు నడిపించండి. కులాయమ్మక కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు దేవ. కరుణించము, మీరే మంచి ఆరోగ్యం దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాన్ని బలపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం దేవ. అమ్మనవును కరుణించము, అటు చిన్నవ కుటుంబాన్ని కూడా కరుణించి బలపరచండి, మంచి ఆరోగ్యంతో నింపండి. మోసమామను బట్టి స్తోత్రాలు. కుటుంబాన్ని బలపరచము. యోహాను మామ కుటుంబాన్ని కనికరించండి దేవ. మీరే బలపరచండి. అట్లా వ్యవసాయ మామను కూడా కుటుంబం అంతా మీ సన్నిధానంలో కనపడినట్లు మీరు సహాయం చేయండి. మీ దాసురాల్ని కరుణించమును, అయోగ్య దాసులను కరుణించము దేవ. ఇరువురికి మంచి ఆరోగ్యం దయచేసి సంపూర్ణమైన బహుమానం కొరకు సిద్ధపరచండి దేవ. అట్లా ప్రత్యేకించి బేతేలు యొక్క సరిహద్దులను మీరు విశాలపరచండి దేవ. అట్లాగూ ప్రత్యేకించి హరణ కుటుంబం కొరకై ప్రార్థన చేస్తున్నాం. కరుణించము, కుటుంబాన్ని దేవ ఆశీర్వదించండి. చేస్తున్న పనిలో తోడుగుంటూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. చక్రి అన్నం బట్టి స్తోత్రాలు దేవా. మేము పని చేస్తున్న స్థలమును దేవా మీరు ఆశీర్వదిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అటు తిరిగి మా తండ్రి, ఇంతవరకు మీరు చూపిన కృపకై స్తోత్రాలు. దేవుని మర్చిపోయినాను, వారికి రెండింతలు దీవెన దయచేయమని యేసయ్య నామమున ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 541, సాంగ్ నెంబర్ 541. 2 చరణాలు మాత్రమే. పాట సంఖ్య 541. తన రాజ్యమునకు మహిమకు పిలచిన, తన రాజ్యమునకు మహిమకు పిలచిన మన ప్రభువుకు తగినట్లు నడచెదము. తన రాజ్యములో మనము చేరదము. మన ప్రభువుకు తగినట్లు నడచెదము. తన రాజ్యములో మనము చేరదము. కారు చీకటి కమ్మినాను, యేసుని వెలుగులా నడచెదము. కారు చీకటి కమ్మినాను, యేసుని వెలుగులా నడచెదము. మంచి కాపరి మనతో నుండగా తనతో ముందుకే సాగెదము.
తగినట్లు నడిచెదము తన రాజ్యములో మనము చేరేదము. మన ప్రభువుకు తగినట్లు నడచెదము తన రాజ్యములో మనము చేరెదము ఇరుకు మార్గము ఈ బంధులలో సిలువను మోయచు వెళ్ళెదను ఇరుకు మార్గము ఈ బంధులలో సిలువను మోయచు వెళ్ళెదను తగినట్లు నడచెదము తన రాజ్యములో మనము చేరెదము మన ప్రభువుకు తగినట్లు నడచెదము తన రాజ్యములో మనము చేరెదము తన రాజ్యమునకు మహిమకు పిలచిన తన రాజ్యమునకు మహిమకు పిలచిన మన ప్రభువుకు తగినట్లు నడచెదము తన రాజ్యములో మనము చేరెదము మన ప్రభువుకు తగినట్లు నడచెదము తన రాజ్యములో మనము చేరెదము. చివరి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాం మిక్కిలి ప్రియ పరలోకపు తండ్రి, మరి ఒక పర్యాయం స్తోత్రమయ్యా. చెప్పబడిన మాటలు నాలో మాలో నీరు కట్టి ఫలింప చేయండి దేవా. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదముగా విమోచనమును మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చారు దేవా. విమోచనము అంటే మా తండ్రి విలువ పెట్టి కొని మాకు స్వతంత్రతను ఇవ్వడమే అని మీరు బయలుపరిచారు దేవా. రెండవ వర్తమానముగా ఆత్మ సంబంధమైన దేవా దీనత్వము మేము కలిగి ఉండాలని మీరు బయలుపరిచారు దేవా. సుంకరి తన జీవితములో దేవా ఆకాశం వైపు చూడటానికి కూడా ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు కనికరం కొరకై మొరపెడతా వచ్చాడు దేవా. రెండవదిగా చూస్తే లూకాసు వార్త 15వ అధ్యాయములో దేవా చిన్న కుమారుడు దేవా పశ్చాత్తాప పడగలుగుతా వచ్చినాడు దేవా. ఇవి ఆత్మ సంబంధమైన దీనత్వానికి కొన్ని లక్షణాలని మీరు బయలుపరిచారు దేవా. ఇటివి నాలో మాలో ఉండి దేవా లోకములో ఉన్న అనేకులకు ఇటివి మేము కనపరచి దేవా మా జీవిత క్రియల ద్వారా దేవా అనేకులను క్రీస్తు రాజ్యము వైపునకు నడిపించే బిడ్డలముగా మీరు నన్ను మమ్మల్ని సిద్ధపరచమని, ఇంకా మాకు తెలియకుండా ఎవరు బలహీనంగా ఎవరు అనారోగ్యంగా ఉన్నారో వారిని మీరే కరికరించమని వందనములు చెల్లిస్తూ మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటూ యేసయ్య నామమున స్తుతించి ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమె. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకును సకల పరిశుద్ధులకును ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడయ్యుండునుగాక. ఆమె.